డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా జరుపుకుంటారని, పరమ పవిత్రమైన బైబిల్ ఎంతో శాంతి మార్గాన్ని చూపిస్తుందని, ప్రేమలు, ఆత్మీయతలు, శాంతి బోధనలు, దైవ ప్రార్థనలు ఉంటాయని, అందుకే బైబిల్ను పరమ పవిత్రంగా భావిస్తారని ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ కుటుంబాలతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీయూ రవిప్రకాష్ అన్నారు. ఇక భీమవరం ఎంతో ప్రసిద్ధిగాంచిన రూపాంతర దేవాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ బృందం ఆధ్వర్యంలో 1 టౌన్ ఏఎస్ఐ రామకృష్ణ క్రిస్మస్ వేడుకలను సభా వేదికగా అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇక క్రిస్మస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, రవికుమార్, భీమవరం డీఎస్పీ శ్రీనాథ్, నర్సాపురం ఇన్ఛార్జి డీఎస్పీ పైడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిన్నారులు చేసిన డ్యాన్సులు, చిన్నారులు చెప్పిన దైవ సూక్తులు దైవజనులను అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే దైవ ప్రార్థనలు, దైవ గీతాలు ఆలపించారు. క్రిస్మస్ వేడుకల విశిష్టతను, యేసు ప్రభు బోధనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, తాడపల్లి గూడెం నుండి పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా పాపములకు దాసత్వంలోనే ఉన్నాం. దాసుడిగా ఉంటావా? యేసు వైపే చూద్దాం అంతం వరకు. అనిల్ లోకానికి రక్షకుడికి వచ్చాడు. అయితే మన పోలీసులు ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు లేరు. అటువంటి పరిస్థితుల్లో రక్షకుడైన మన దేవుడు రెడ్డి గారు, మోజేష్ గారు మీ పైకి మనవి చేస్తున్నాం. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. పోలీస్ రవిప్రకాష్ గారిని సాధారణంగా తోడ్పడి వేదిక మీదకి అలాగే ఎస్సీబీ మీటింగ్స్ ఉంటాయి. ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారిని అలాగే అందరినీ కూడా పుష్పగుచ్చంతో ఒకసారి కేక్ కట్ చేయవలసి షేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషదాయకమైన విషయం పరుస్తారు. ఆ యొక్క గురించి కూడా తెలియపరుస్తారు. దేవాలయంలోకి గతసారి ఒక 3-4 సార్లు ఇన్విటేషన్ వచ్చినా కానీ నేను వివిధ కారణాల వలన రాలేకపోయాను. బట్ ఈరోజు మా పోలీస్ తరఫున, పోలీస్ కుటుంబాల తరఫున ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏర్పాటు కార్యక్రమంలో ఈ దేవాలయానికి వచ్చే అదృష్టం నాకు కలిగింది. అది కల్పించినటువంటి మా ఆఫీసర్స్ ఇది 2వ సంవత్సరం మనం పోలీస్ కుటుంబాలతో ఈ క్రైస్తవ క్రిస్మస్ అనే దాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. 1 టౌన్లో మోహన్ రావు అండ్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. సో క్రిస్మస్కి అడ్వాన్స్గా ఇలాగ ఏర్పాటు చేసుకోవడం మనం ఇక్కడి నుంచి కూడా ఆ క్రిస్మస్ పండుగలు చేసుకున్న మూడ్లోకి అందరం వెళ్ళిపోతాం. క్రిస్మస్లో మనకి క్రైస్తవ పరంగా ఆలోచిస్తే ఇక్కడను మరి
మత విధమైనటువంటి సందేశం ఉంటుంది. నాకు అర్థమైంది కూడా అంతవరకు. ఎక్కువసేపు నేను మాట్లాడలేను, ఎందుకంటే సందర్భంగా నా